శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక మనకున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరమ పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూని అపవిత్రం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నా. మరి ఏదైతే గడిచేటువంటి కాలంలో మరి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో పందికొవ్వు కలిసిందని లేదా ఫిష్ ఆయిల్ కలిసిందని ఇట్లాంటి అనేక అపవాదులు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారుల దగ్గర సమాచారం కూడా తీసుకుని నేను ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నా. యావత్ దేశమంతా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను ఈ యొక్క వ్యవహారాన్ని ధృవీకరిస్తున్నానే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన్ని పూర్తిగా రాజకీయాల నుంచి పక్కన పెట్టి చేయాలనే ఒక తప్పుడు ఉద్దేశంతో ఈ రోజున మనందరి యొక్క ఇలవెల్పోయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమల తిరుపతి లడ్డూలో ఈ పందికొవ్వు ఎన్ని కలిసాయని చెప్తున్నారు. మరి దానిని వ్యతిరేకించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైవి సుబ్బారెడ్డి గారు అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టుని ఈ వ్యవహారంలో కలగజేసుకుని హిందూ మనోభావాల్ని కాపాడే కార్యక్రమం చేయండి, ఈ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మతిపోయి ఈ రకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారనే విధంగా ఆయన చెబితే మరి సుప్రీంకోర్టు కలగజేసుకుని ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్లో మరి ముగ్గురు అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి ఉంటే ఇతర అధికారులు మన రాష్ట్రం నుంచి కూడా వేయడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టుకి సిట్ ఇచ్చినటువంటి నివేదికను ఒకసారి పరిశీలిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం మరి తప్పు, ఎక్కడా కూడా తిరుపతి లడ్డు అపవిత్రం కాలేదు. ఇందులో ఏదైతే మరి పందికొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ లేదా ఇతర కొవ్వులు కలవలేదనేటువంటి మాట చెప్తూనే మరి ఏదైతే వెజిటేబుల్ ఆయిల్ లాంటి ఏదైనా కలిసి ఉండొచ్చు మాట సిట్లో వివరించారు. మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రజలందరూ చీకుడుతున్న తరుణంలో ముఖ్యంగా హైందవ సమాజం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుని మరి ఏలెత్తి చూపుతున్న తరుణంలో దాని నుంచి తప్పించుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని తప్పులు చేస్తుందని నేను మనవి చేస్తున్నా. ఏమిటా తప్పులంటే ఏదైతే గతంలో పందికొవ్వు కలిసిందని చెప్పాడు, రాష్ట్ర ఉన్నటువంటి సిట్టు లేదా సుప్రీంకోర్టు అతన్ని చేవాట్లు పెట్టింది. మళ్ళీ ఈ రోజున ఇంకొక అడుగు దిగజారి మళ్ళీ శ్రీశైలం లడ్డూల్లో కూడా అలాగే ఏదైతే శ్రీశైలం మల్లన్న లడ్డూల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల్లో కూడా మరి ఏదైతే బాత్రూములు కడగడానికి ఉపయోగించేటువంటి కెమికల్స్ కలిపారనే మాట మళ్ళీ రెండోసారి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి మరి ఈ రాష్ట్ర ప్రజల్ని అలాగే దేశానందరినీ కూడా దేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని దెబ్బకొట్టే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. మేము మనవి చేస్తూ ఉన్నాం, ఏదైతే ఈ ముఖ్యమంత్రిగా ఉండి తగిన సమాచారం తీసుకోకుండా కేవలం రాజకీయాల కోసమే వెంకటేశ్వర స్వామితో యుద్ధం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మట్టుపెట్టడం కోసం వెంకటేశ్వర స్వామి లడ్డు మీద ఈ తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద ఈ ప్రభుత్వం చేస్తున్న యుద్ధంగా మేమందరం అభివర్ణిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ఒకసారి తప్పు దొరికినా మళ్ళీ రెండోసారి అదే తప్పు చేస్తున్నాడు కనుక మరి ఏదైతే బాత్రూములు కడిగేటువంటి సొల్యూషన్ ఏదైతే కెమికల్స్ ఉన్నాయో అదే కెమికల్స్తో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నోరు ఆ పార్టీ నాయకులందరూ వెళ్ళి కడగాలని హిందువుల యొక్క కాళ్లు పట్టుకుని ఈ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వాస్తవంగా ప్రజలందరినీ కూడా విజ్ఞులైన వారందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాం. అదేమిటంటే మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందు కూడా మరి అనేక సార్లు టీటీడీలో ఉన్నటువంటి అక్కడ ల్యాబులు కొన్ని ట్యాంకర్లని టీటీడీ మరి ఏదైనా వారి శాంపుల్ సరిపోతే వెనక్కి తిప్పించినటువంటి సందర్భాలు అనేక కోకొల్లలుగా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 18 సార్లు ట్యాంకర్లు వెనక్కి తిప్పి పంపించారు. అట్లాగే మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే మరి ఏదైతే 4 ట్యాంకర్లు నెయ్యి మరి ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి నెయ్యి ఇందులో మరి ఏదైతే వెజిటబుల్ ఆయిల్ అడల్టరేషన్ జరిగింది, వెజిటబుల్ ఆయిల్ కలిసిందని అప్పుడు ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు గారు దాన్ని వ్యతిరేకించిన విషయం మనందరికీ తెలుసు. తదుపరి మళ్ళీ
అదే ట్యాంకర్లని మళ్ళీ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత వారు కూడా మళ్ళీ ఏదైతే ఇందులో జంతుకోవది కలవలేదని చెప్పిన తర్వాత మళ్ళీ ఏదైతే ఆ 4 ట్యాంకర్లను వ్యతిరేకించిన సందర్భం ఉందో అదే 4 ట్యాంకర్లు తిరుమల తిరుపతి కొండ నుంచి కింద ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఒక 4 రోజులు ఆపి మళ్ళీ ఏదైతే వైష్ణవి డైరీస్ అనేటువంటి వేరే ఫామ్కు వెళ్ళి అక్కడి నుంచి కనీసం సీళ్లు కూడా ఓపెన్ చేయకుండా ఏదైతే శ్యామలరావు గారి ద్వారా మరి నిషేధించినటువంటి 4 లారీలు కనీసం మళ్ళీ వాటిని ఆ సీళ్లు కూడా ఓపెన్ చేయకుండా 4 రోజులు అట్టే పెట్టి మళ్ళీ దాన్నే మళ్ళీ పట్టుకొచ్చి వైష్ణవి డైరీస్ ద్వారా పట్టుకొచ్చి మళ్ళీ ఈ ప్రసాదంలో కలిపారని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. ఎప్పటి వరకు తవ్వుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2-3 నెలల్లో ఒకసారి వారే వ్యతిరేకించారు. మళ్ళీ అదే శాంపుల్ని వేరే ఇన్వాయిస్ లో రాసుకుని దాన్ని వారే మళ్ళీ తిరుమల తిరుపతిలో లడ్డూల్లో కలిపే కార్యక్రమం చేశారు. మరి దీన్ని మేము అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు దీన్ని ఏ రకంగా మీరు సమర్థించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఎప్పటికైనా ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని ఆపి అధికారం ఉంది కదా అనేటువంటి మతంతో ఇవాళ కోట్ల రూపాయలు ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగిస్తూ మరి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూని మరి అనేక అపచారాలు జరిగాయని లేదా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుద్దాలని చంద్రబాబు నాయుడు గారు మరింత దిగజారి రాజకీయం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఆత్మహత్య చేసుకోవాలని కోరుతున్నాం. వెంకటేశ్వర స్వామితో ఆటలొద్దు. మీ యొక్క కుటుంబాలు కట్టి కుదుపుతాయి. రేపు జరిగేటువంటి తప్పులు రేపు కుటుంబాలను కూడా కట్టి కుదుపుతాయని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏదైతే మరొక అంశం మీకు తెలియజేస్తున్నారు. అదేమిటంటే మొన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఇక్కడి నుంచి తిరుమల తిరుపతి నుంచి 1,00,000 లడ్డూలు మేము మరి ఏదైతే 1,00,000 లడ్డూలు గత ప్రభుత్వంలో అయోధ్యకు పంపించామని చెప్పాం. వాస్తవంగా అయితే ఎవరైతే మరి గతంలో టీటీడీలో బోర్డు మెంబర్గా ఉన్నటువంటి సౌరభ్ గారు కానీ అలాగే మరొక ఆయన మైహోమ్ మరి యజమానిగా ఉన్నటువంటి రామేశ్వరరావు గారు మరి ఏదైతే మైహోమ్ అధినేతగా ఉన్నటువంటి మైహోమ్ రామేశ్వరరావు గారు వారిరువురు ఈ 1,00,000 లడ్డూలకి అయ్యేటువంటి ఖర్చునంతా భరించి వారే 2,000 రూపాయలకి నెయ్యి కొని దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అప్పచెప్పి కేవలం తయారీకి మాత్రమే అక్కడ ఉన్నటువంటి వారిని ఉపయోగించేటువంటి విషయం వారే పత్రికా ప్రకటన ద్వారా మరి తెలియజేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మన దురదృష్టం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు కనీసం అధికారుల దగ్గర సమాచారం తీసుకోకుండా రాజకీయాల కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని అణగదొక్కడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా మరి హిందువుల్లో మరి ఆయన్ని క్రిస్టియన్ కనుక ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రోజున తిరుపతి లడ్డూని వెంకటేశ్వర స్వామి మీద యుద్ధం చేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. కాశీబుద్ధ దేవస్థానంలో తెలిసినట్టయింది. వాటి గురించి ఎవరు మాట్లాడటం, చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు ప్రశ్నించరు. రోజు తెల్లవారులు అయితే ఆడబిడ్డలు అన్యాయానికి గురవుతున్నా, అత్యాచారాలకి మానభంగాలకి గురవుతున్నా కూడా వాళ్ళు మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు 100 మంది ఎక్కువయ్యి ఒకే కోతకు వస్తూ ఉంటారు. అది తప్పుడు కోతని వాళ్ళకి తెలిసినా కూడా ఆ కోతను మాత్రం మార్చుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ తిరుపతి లడ్డు గురించి మీరు మాట్లాడుతుంటే వాటిని తేల్చడానికి న్యాయస్థానం ఉన్నాయి. మీరు గత పుష్కరాల్లో మనుషులు చనిపోతే కేసు క్లోజ్ చేస్తారు, ఓటుకు నోటు కేసు క్లోజ్ చేస్తారు. అంటే మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి మీరు ఏదైనా చేస్తారు. అటువంటి తప్పుడు మార్గాలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెతకలేదు. దేన్నైనా కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి ముందుకు రావడం జరిగింది. అందుకే ఆయన మొగాడిగా నిలబడ్డాడు. వీళ్ళు పిరికిబందలాగా చేసేటటువంటి ప్రతి పని కూడా సిగ్గు చేయటటువంటి విషయం. ఇవాళ ఈ రాష్ట్రం యొక్క పరువు మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తీసిపడేసేటటువంటి వాస్తవం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కానీ వారి మంత్రివర్గానికి కానీ ఒకే ఒక విషయం చెప్తాం. ఇవాళ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ తీసుకోండి. ఎక్కడ చూసినా కూడా వాళ్ళు పిల్లలు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్య పరిస్థితులు, చనిపోయినటువంటి మరణాలు జరిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. వాటి మీద ఈ రోజు వరకు ఏ రకమైనటువంటి సరైనటువంటి చర్యలు లేవు. మీరు ముందు తిరుపతి లడ్డు గురించి కాదు మాట్లాడవలసింది. ఇక్కడ చనిపోతున్నటువంటి బిడ్డలు లేదా అనారోగ్యం పాలవుతున్నటువంటి గిరిజన బిడ్డల గురించి మాట్లాడండి. అప్పుడే మేము అవడేలా పెంచుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ మీ హెరిటేజ్ సంస్థ మీద కూడా
ఆ పాలు తేడాగా ఉన్నాయని చెప్పేసి బొగ్గు శాతం తక్కువగా ఉంటుందని చెప్పొచ్చింది. వాటి గురించి మీరు మాట్లాడటం ఎన్డీటీవీ కానీ ఎన్డీఆర్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా పక్క తోసేస్తారు. మీరు తీసుకొచ్చినటువంటి పోలియోబాబా సంస్థ దాన్ని కూడా పక్కన పెడతారు. మీకు నోటికి ఏదొస్తే అవి కొత్త రకంగా పేర్లు సృష్టిస్తారు. మీకు ఏం తోస్తే అది మాట్లాడుతూ ఉంటారు. మీ గుండెల్లో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పేరు రైళ్లు పరిగెడుతూ ఉంటాయని పేరు చెప్తే మీకు ముందు దడదడలాడుతూ ఉంటుంది. అందు గురించి మీరు ఎంతసేపు వైఎస్ఆర్సీపీని ఏ రకంగా టార్గెట్ చేయాలి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ రకంగా తొక్కాలి అనేటటువంటి ఆలోచన. మేము ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ని కూడా ఒక్కరిటెక్కర్ చేసి మాట్లాడేటటువంటి ఆలోచన. ఈ మధ్యకాలంలో అంబటి రాంబాబు గారి అరెస్ట్ సందర్భంగా ఇళ్ల మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడం సరైనటువంటి విధానం కాదు. ఈ రకంగా చేస్తే జుట్లు పట్టుకుని బయటికి ఇటువంటి జనాలే తంతారు అని చెప్పి రాజా ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మీరు దుశ్శాసనలు దుర్యోధనులైనా మేము ద్రౌపదులం కాదని చెప్తారు. అసలు దేనికి ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏమో అర్థం చేసుకుంటారు. ప్రజల మనోభావాలు మీకు క్లియర్గానే తెలియట్లేదు. అందుకే తిరుపతి లాంటి గురించి సిద్ధించినటువంటి నివేదికను కూడా మీరు పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళంటే ఇంకా ఏదో జరిగిపోయింది ఏంటో చెప్పాలి కదా. మీ దగ్గర ప్రూఫ్స్ ఉండాలి కదా. ఏ రకమైనటువంటి ప్రూఫ్స్ లేకుండా మీరు మాట్లాడుతున్నారు అంటే నిజంగా సిగ్గుమాలిన ప్రభుత్వం ఇది, చేతకాని ప్రభుత్వం, దత్తమ్మ ప్రభుత్వం చెప్పేసి అనుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తాం. దయచేసి ఇంకైనా మీ నోటికి తాళాలు వేసుకోండి. ఇదే రకంగా మాట్లాడితే ఇవాళ వైఎస్ఆర్సీపీ ఒకటి కాదు, మొత్తం జనం కూడా రోడ్డు మీద వచ్చి ఉద్యమించేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తాం.